వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. స్టే ట్యూనర్స్. ఎందుకు ఎలా అన్నాను అంటే, ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ ఏంటి అంటే, రీసెంట్గా వచ్చిన ప్రభాస్ సలార్ మూవీలో కాటేరమ్మ తల్లి ఉంటున్నారు కదా, ఆ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. సో చాలా ఫేమస్ అయింది అండ్ చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమస్ అయిన టెంపుల్స్లో బెంగళూరులో అది కూడా ఒకటనమాట. సో టైం అయితే అరౌండ్ 11:30 అలా అయిందనమాట. మేమైతే ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. సో నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అండ్ చూసుకోవచ్చు. అండ్ మేము ఉన్న దగ్గర నుంచి అక్కడికి 70 km అరౌండ్ అలా ఉంటుంది. సో మేమైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేప్పటికి ఒక 20 minutes అయిందనమాట. బెంగళూరు అంటేనే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటేనే బెంగళూరు. సో ఇలాంటి సిటీస్ లో ట్రాఫిక్ జామ్ అయితే చాలానే ఉంది. అయితే కాటేరమ్మ టెంపుల్ కి వచ్చాము. హొస్కోట నుంచి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఈ ఊరికి గ్రామ దేవత అన్నట్టుగా చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 12:30 అలా అయింది. ట్రాఫిక్ అంతా దాటుకుని వచ్చేసరికి ఈ ఊరు ఉప్పరాపల్లి అంటారనమాట. ఈ అమ్మవారు ఇక్కడ వెలిసారు అంట. సో దీనికి దగ్గరలోనే ఇంకా పెద్ద ఒక స్టాచ్యూ అయితే అమ్మవారిది కడుతున్నారు. సో అక్కడికి కూడా తర్వాత వెళ్తాము. ఎవరైనా అయితే కాటేరమ్మని దర్శనం చేసుకోవాలి అంటే అమ్మవారు వెలిసింది ఈ ఉప్పరాపల్లి అనే ఊర్లో కాబట్టి ఇక్కడికి వచ్చి అందరూ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. సో మేము కూడా ఇక్కడ కొబ్బరికాయ, పూలు అన్ని తీసుకుని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఎండ చూసారా ఎంత ఎక్కువగా ఉందో. సో ఫస్ట్ మనం తెచ్చుకున్న కొబ్బరికాయని ఇక్కడ కొట్టేసి అప్పుడు లోపలికి పట్టుకెళ్ళిపోవాలి. లోపల కొట్టి వచ్చేదానికంటే మేమైతే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి ఇప్పుడు వెళ్ళాలన్నమాట. బయట గంట స్తంభం ఉంది. అక్కడ కూడా పసుపు, కుంకుమ, మనం తెచ్చిన పూజ సామాన్లు అంతా అక్కడ పెట్టేసి ఆ తర్వాత లోపలికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. టైము 1:30 ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇప్పుడు మేము దర్శనానికి వచ్చాము. ఈ టైంలో కూడా అసలు ఖాళీ లేదంటే మీరు నమ్మరేమో. మేబీ ఎంత మంది ఉన్నారో మీరే చూసేయండి. సో మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఏమైనా సరే గానీ ఇక్కడ పూజలు, ఇక్కడ వీళ్ళ పద్ధతులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ గంట స్తంభం దగ్గర దీపం పెట్టడం ఎప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వీళ్ళు ఎలా పెడుతున్నారు అంటే మీకు చూపిస్తాను క్లియర్ గా. పెరుగన్నం పెడుతున్నారు, బెల్లంలో దీపం పెడుతున్నారు, ఇంకా రకరకాలుగా ఏవేవో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అవన్నీ వాళ్ళు మొక్కుకున్న మొక్కులకి తీరిన తర్వాత వచ్చి ఈ అమ్మవారి దగ్గర అలా అమ్మవారికి అంటే ఉపవారం సమర్పించుకుంటారు. లేకపోతే ఇలా దీపం పెట్టుకుంటానమ్మా, నేను ఎలా మొక్కుకున్నానమ్మా అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలా వచ్చి దీపం పెట్టుకున్న వాళ్ళే అంట. అండ్ అలాగే ఇక్కడ చాలా మంది అమ్మవారికి తెచ్చిన ప్రసాదం పెట్టేసిన తర్వాత ఏదైతే తెస్తారో ఆ గిన్నెలను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు అనమాట. మేబీ అది ఎందుకో ఏమో తెలియలేదు నాకు కూడా. ప్రతి ఊరికి ఒక ట్రెడిషన్ ఉంటుంది కదా, సో అది వీళ్ళ ట్రెడిషన్ అనుకుంటాను. ఇక్కడ వీళ్ళు చూపించే ఈ పద్ధతులు, వీళ్ళ ఆచారాలు ఇలా ఉంటాయి అనుకుంటాను. సో మా పూజ అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు గంట స్తంభం దగ్గర నుంచి లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. ఈ కాటేరమ్మ తల్లి ఉప్పరాపల్లి అనే ఊర్లో వెలిసారు. ఇది బెంగళూరుకి ఒక 70 km అలా ఉంటుందన్నమాట. అంటే మనం ఆంధ్ర నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు హొస్కోట అని ఒక టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గర నుంచి లోపలికి ఒక 20 km ఎంతో, అంటే ఒక 20 kilometers అలా లోపలికి రావాలన్నమాట. సో మేమైతే ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.
ఈ కాటేరమ్మ తల్లి గుడి వెనక భాగంలో ఒక చిన్న ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ మనం మన మనసులో మాటని, కోరికల్ని, మనకున్న బాధల్ని అక్కడ చెప్పుకుంటే అమ్మవారు తీర్చుతారని ఒక గట్టి నమ్మకం. సో, అక్కడ మా ముందు వెళ్ళిన ఒక తాతగారు అలానే చేశారనమాట. పెద్దగా నోరు పెట్టి అంటే ఏడ్చినట్టుగా అతనికున్న బాధని చెప్పుకున్నారు. చాలా వరకు మన ఆంధ్రాలో అయితే ఆ గుడి వెనక భాగంలో తాకకూడదు అన్నట్టుగా నేను విన్నాను. కానీ ఇక్కడ ఆ గుడి వెనక భాగంలో ఆగి మరి అక్కడ మన బాధల్ని అంటే మనకున్న ప్రాబ్లమ్‌ని చెప్పుకుంటే తీరుతాయని ఒక గట్టి నమ్మకంగా ఇక్కడ ఉన్నదనమాట. సో, ఈ ట్రెడిషన్ మీకు తెలుసా లేదనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఆంధ్రాలో నేను టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు తెలుసుకున్నది ఏంటి అంటే, గుడి వెనుక భాగంలో రాక్షసులుంటారు. సో, అక్కడ మనం తాకి దండం పెట్టుకోకూడదు అని విన్నాననమాట. కానీ ఇక్కడ అలా కాదు. అంటే గుడి వెనక భాగంలో మనకున్న బాధల్ని చెప్పుకుంటే, మన బాధలు తీరుతాయని అంటే వెనక భాగంలో మనం చెప్పింది ఆ దేవుడు సరిగ్గా వింటాడు, లేతే దేవతలు వింటారు అని ఒక గట్టి నమ్మకం అనమాట. ఏ ఊరికి ఏ ట్రెడిషన్ ఉంటుందో దాన్ని మనం ఫాలో అయిపోవాలి. సో, ఫైనల్‌గా మేమైతే కాటేరమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము. చాలా అనిపిచ్చింది. అండ్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ కాళ్ళతో నిమ్మకాయ తొక్కుతున్నారనమాట దిష్టి తీసుకొని. ఈ ఆచారం ఏంటో తెలీదు గానీ చాలా బావుంది. అండ్ టైం ఇప్పుడు ఆల్‌మోస్ట్ మేము దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికి 2:30 అలా అయింది. ఈ టైంలో కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి కోళ్ళని తీసుకొచ్చారనమాట. మేకపోతులు ఇలా ఎవరికి మొక్కులుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారనమాట. అంటే అన్ని కోరికలు నెరవేరుతాయని ఒక గట్టి నమ్మకం. సో, ఇక్కడ కట్టిన ఈ ముడుపులన్నీ ఏంటి అనేది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు నెక్స్ట్ వీడియో అన్నాను అంటే, ఇది అమ్మవారు ఉప్పరాపల్లి అనే ఊర్లో వెలిసి ఇక్కడ కట్టిన గుడే అన్నమాట. ఇప్పుడు మేమైతే 'సలార్' మూవీలో అంటే కాటేరమ్మ తల్లి ఒక పెద్ద స్టాచ్యూ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ రీసెంట్‌గా దీనికి దగ్గరలో ఒక పెద్ద ప్లేస్‌లో కట్టారంట. అక్కడికి మేము కూడా వెళ్ళబోతున్నాము. అక్కడి వీడియో అయితే ఇంకా బావుంటుంది. సో, ఎండైతే చాలా ఉంది కాబట్టి కాళ్ళు చాలా కాలిపోయాయి. మేమొచ్చిన వెహికల్‌ని వేరే దగ్గర పార్క్ చేసి గుడి దగ్గరికి నడుచుకొని వచ్చాము. ఇప్పుడు మేము కోళ్ళని కొయ్యాలన్నమాట. ఈ కోళ్ళు కొయ్యడానికి ఇక్కడ మనుషులుంటారంట. కాకపోతే మేమెళ్ళే టైంకి అక్కడ ఎవరు లేరు. సో, మేము తీసుకున్న కోళ్ళని బాగా కడిగేసి, పసుపు రాసి, బొట్టులు పెట్టిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళెవరో ఉంటే పక్కన కోళ్ళని కొయ్యండి అంటే కోస్తున్నారనమాట. ఇక్కడ అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో నాకు తెలిసినంత వరకు కోళ్ళని కోసే ముందు కడిగేస్తారు ఇవన్నీ ఓకే. బట్ వీళ్ళు కోసే ముందు నోట్లో నీళ్లు పోస్తున్నారు. ఇదెందుకో నాకు కొంచెం కొత్తగా అనిపిచ్చింది. సో, ఇలా చేస్తారా లేదా అనేది మీకు ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. మా అమ్మ వాళ్ళు అయితే కోడిని కట్ చేసిన తర్వాత ఆ తల ఉంటుంది కదా! దాని మీద నీళ్లు పోస్తారనమాట. సో, మాకొచ్చిరని తెలుగు మేము, ఆళ్ళకొచ్చిరని తెలుగులో వాళ్ళు మొత్తానికి ఏదోలాగా మేనేజ్ చేసుకొని మా మొక్కయితే మేము తీర్చేసుకున్నాము. సో, కోళ్ళనయితే తీసుకొచ్చి కోసేసిన తర్వాత పక్కనే చేసి ఇవ్వడానికి ఉన్నారనమాట. జస్ట్ మనం కోళ్ళని పట్టుకెళ్ళి అలా ఇచ్చామో లేదో అతను అక్కడ చూపిస్తున్న ఆ డబ్బాలో పడేసి కొంచెం నీళ్ళు పోసేశారు. అది ఎలా కళ్ళు మూసి తెరిచేలోపు వెంట్రుకలన్నీ తీసేసి బయట పడేసిందనమాట. ఇప్పుడు ఆ కోడిని తీసి కట్ చేసి మనకైతే ఇస్తారు. మేము తీసుకున్న నాటుకోళ్ళకి ముందు కొంచెం పసుపు రాసి అప్పుడు దాన్ని కాల్చి
కట్ చేసి మాకైతే ఇచ్చేసారు. ఇప్పుడు ఈ గోల్డ్‌ని మేము అక్కడ వంట చేసే అన్నయ్య ఒకరున్నారు. అన్నయ్యకి ఇచ్చేసి అప్పుడు మేము వేరే కాటేరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలనమాట. ఇక్కడి నుంచి ఒక 10 కేఎం అలా ఉంటుంది. సో, అక్కడికెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు లంచ్ చేస్తాము. టైం ఎంత అవుతుందనేది చెప్పలేం కానీ అక్కడికైతే వెళ్ళిపోతాం ముందు. సో, ఎందుకు పార్ట్ 2 వీడియో చేస్తున్నాను అంటే అక్కడ 'సలార్' మూవీలో షూట్ చేసిన పెద్ద స్టాచ్యూ ఉంటుంది. స్టే ట్యూన్.